గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థుల ఆవేదన చూడబోతున్నాం. మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ప్రస్తుతానికి గ్రూప్ 1లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇందులో అన్యాయం జరుగుతుంది ఈ జీవో 29 వల్ల అని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థులు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి నేను ప్రెస్ క్లబ్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. ఈ గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇందులో నష్టపోయినటువంటి వాళ్ళకి ఆమె మద్దతుగా రౌండ్ టేబుల్ పెట్టబోతా ఉంది. ఒకసారి చూడొచ్చు గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు మనకు కనిపిస్తున్నారు. అక్కడ రౌండ్ టేబుల్కి సంబంధించినటువంటి ఆ సమావేశం స్టార్ట్ అవ్వబోతుంది. మరికొద్ది క్షణాల్లో కవిత రాబోతుంది ఇక్కడికి. గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ జీవో 29 ఏంటి, జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు జరుగుతున్న నష్టం ఏంటి, ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టాలంటున్నారు. ఈ ప్రిలిమ్స్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక ఎగ్జామ్కి రెండు హాల్ టికెట్లు ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలామంది గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. అశోక్ సార్ కూడా ఉన్నారు. అశోక్ సార్ నమస్తే. అశోక్ సార్తో ఒకసారి మాట్లాడదాం. ఈ జీవో 29 వల్ల నడుస్తుంది. ఆల్రెడీ జీవో 29 వల్ల జరుగుతున్నటువంటి నష్టమేంది? ఆల్రెడీ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చిర్రు, పోస్టింగ్లు ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ సందర్భంలో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి మీరు చేసే డిమాండ్స్ నెరవేర్చడంలో? గవర్నమెంట్ జీవో నెంబర్ 29 వస్తే ఇవాళ ఓసీలో 70% మంది సెలెక్ట్ అయ్యే వాళ్ళు కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవాళ్ళు జీవో నెంబర్ 29 వల్ల నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ ఓపెన్ కోటాలో 70% మంది రావడానికి కారణమైంది. మేము మొదటి నుంచి వాదనలు చేస్తూనే ఉన్నాం. మార్చి 11వ తారీఖు నాడే దీంట్లో అన్ని రకాల అక్రమాలు జరిగినాయి. ఉద్యోగాలు అమ్ముకున్నారు. మినిమం 150 నుంచి 200 ఉద్యోగాలు అమ్మారు. ఇవన్నీ అంశాలు మేము చర్చించుకుని వస్తున్నాం. జీవో నెంబర్ 29 ఉంది, డబుల్ హాల్ టికెట్లు ఉన్నాయి. ఒకే సెంటర్లో ఉమెన్స్ని జెంట్స్ని వేరుగా రాపించిన దేశ చరిత్రలోనే మొట్టమొదటి సంఘటన తెలంగాణలోనే జరిగింది. ఫిలిమ్స్ మెయిన్స్ 2 డబుల్ హాల్ టికెట్లు పెట్టారు, సెంటర్లు చేశారు, పేపర్ వాల్యూస్ సరిగా జరగలేదు, ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఫిలిమ్స్ని 3 సార్లు నిర్వహించారు. రెండోసారి కేవలం ఒక బయోమెట్రిక్ అనే ఒక చిన్న కాజును చూపించి రద్దు చేశారు. మూడోసారి మళ్ళీ మెయిన్స్ రాసిన దాంట్లో అభ్యర్థుల సంఖ్యలో తేడా వచ్చింది. బయోమెట్రిక్లో ఎక్కడ కూడా తేడా రాదు, కానీ బయోమెట్రిక్లో కూడా 10 మంది ఎక్కువ సంఖ్యను చూపించారు. ఎందుకు చూపించారంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి మొత్తంగా తప్పుల తడక ఉంది. దీనిపైన ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక గ్రూప్ 1 పైన అవకతవకలు ఒక సదస్సు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సెమినార్లో ఈ సదస్సులో ప్రధానంగా డిమాండ్ చేసే అంశం ఏంటంటే తక్షణమే గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నిన్న పంజాబ్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో రాత్రి సర్టిఫికెట్లు ఇస్తే అది కూడా కోర్టులో నడుస్తూ ఉంది. మన బెంగాల్లో 25,000 ఉద్యోగాలు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ తీసే సందర్భాలు ఉన్నాయి. ఇలా ఏ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి యూపీఏ స్థాయిలో వాళ్ళు కరెక్ట్గా ఎగ్జామ్ అనే ప్రాసెస్ అనేది కొనసాగించడం లేదు. దీనివల్ల నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. పైగా అతిపెద్ద నోటిఫికేషన్ 563 ఉద్యోగాలు అంటే భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రాదు. ఒకవేళ 563 కనుక ఉద్యోగులు కనుక గ్రూప్ 1 ఆఫీసర్లు కనుక తప్పుడు వ్యక్తులు కనుక సెలెక్ట్ అయితే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది. కాబట్టి నీతి నిజాయితీ కష్టపడి చదివిన వాళ్ళు సరి అయిన అభ్యర్థులు కనుక సెలెక్ట్ కాకపోతే రేపు ఇవాళ డిప్యూటీ ఇవాళ ఆర్డీఓలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు జిల్లా కలెక్టర్లు అవుతారు. ఇవాళ 115 మంది డిఎస్పీలు సెలెక్ట్ అయ్యారు. రేపు ఆ 115 మంది 33 జిల్లాలు మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పుడు వ్యక్తులను మేము చెప్పడం లేదు. నీతిగా నిజాయితీగా జరగాలంటే ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా. మొదటి జడ్జి వచ్చిన దాంట్లో 227 పేజీల నివేదికనిస్తే దాన్ని ఏది కూడా పట్టించుకోకుండా రాత్రికి 12 గంటలకు నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే తెల్లారి పొద్దుగాలు ఇస్తే మన ప్రపంచం ఏమైనా మునిగిపోద్దా? రాత్రి 12 గంటల 3 నిమిషాలకు నియామక పత్రాలు వాళ్ళకి రిజల్ట్ ప్రకటించడం ఏంది? ఆడావాడిగా కోర్టులో కేసు నడుస్తున్న నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళల్లో కూడా అలజడి ఉన్నట్టే కదా. ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో కూడా ఈ ప్రాసెస్ క్లియర్ కాకుండా పత్రాలు అందుకుంటే వాడికి ఉద్యోగం వచ్చినటువంటి సంతృప్తే తప్ప ఉంటుందో ఉండక అంతకంటే తీవ్రమైన భయాందోళనలు వాళ్ళు ఉంటారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులు అనేవాళ్ళు డివిజన్ బెంచ్లో 15వ తారీఖు ఉంటుంది. ఒక డివిజన్ బెంచ్లో కనుక విద్యార్థులకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినాక అక్కడ సింగిల్ బెంచ్ కనుక తేడా వస్తే డివిజన్కి పంచిపోతారు. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. లోకల్ అభ్యర్థులు కాకుండా పక్క రాష్ట్ర పోళ్ళకి ఎక్కువ మెజారిటీ పోస్టింగ్లు వచ్చినాయని చెప్పి అంటున్నారు. వాస్తవమేనది? వాస్తవమే. ఎందుకంటే యాజ్ దట్ ఇది గ్రూప్ 1 అనేది
మల్టీ జోనల్ పోస్ట్, నాట్ జోనల్ పోస్ట్, మల్టీ జోనల్ పోస్ట్, 2 జోన్లు, జోన్ 1 జోన్ 2 ఉంటుంది. దాని లెక్క ప్రకారం కనుక చూసుకుంటే కేవలం 5% మంది మాత్రమే నాన్ లోకల్స్ వస్తారు. కానీ 34వ ర్యాంక్ వ్యక్తికి ఏ విధంగా ఉద్యోగం ఇచ్చారు? నువ్వు 12 లోపు 13 లోపు ర్యాంక్ వస్తే తప్ప నీకు నాన్ లోకల్ అభ్యర్థులు అనే వాళ్ళకి ఉద్యోగం రావడానికి వీల్లేదు. 34వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి కూడా ఇక్కడ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని తప్పిదాలు, నాట్ ఓన్లీ ఒకటే అని చెప్పడానికి ఏం లేదు. అంటే కర్ణుడి సాగుకి 100 రకాల తప్పిదాలు అన్నట్టుగా ఇక్కడ గ్రూప్ అన్న విషయంలో అన్ని రకాల తప్పిదాలు జరిగినాయి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా, మొదటి నుంచి మొత్తం మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టాలా, జీవో నెంబర్ 29 రద్దు చేయాలి. గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా తప్పిదాలు వచ్చినాయి కాబట్టి కంప్లీట్గా గ్రూప్ 1 ప్రాసెస్ మొత్తం రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తాం. ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చిర్రు, 563 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం చేయొద్దు, మా పొట్ట కొట్టొద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇదంతా జరిగిన ప్రాసెస్లో మళ్ళీ మీరు ఫ్రెష్గా పెట్టమంటారు, సాధ్యమవుతుందా అసలు ఇది? ఎందుకు కాదు? అక్రమాలు జరిగినాయని చెప్తున్నాం కదా. అక్రమాలు జరగకుండా ఇప్పుడు ఏ తప్పిదం లేకుండా పెడితే సెలెక్ట్ అయితే ఎవరేం అనరు. అక్రమాలు జరిగినాయి, దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి, న్యాయబద్ధంగా జరిగితే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ సుప్రీంకోర్టు ఫస్ట్ సింగిల్ బెంచ్లో 222 పేజీల నివేదిక దాదాపు నెల రోజుల పాటు వాదన జరిగితే డివిజన్ బెంచ్లో ఒక్క రోజున వాదన జరగాలి కదా, ఒక 10 రోజులనే వాదన జరగాలి, ఇటువైపు అటు న్యాయవాదులు విచారించాలి కదా. ఏది జరగకుండా విత్ ఇన్ ½ an hourలో మొత్తం దాన్ని రద్దు చేసి స్టే ఆ స్టే అనేది ఎత్తివేసి నియామక పత్రాలు ఇవ్వడం అనేది రాత్రి ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక మొత్తం మూలాలకు వెళ్ళి మొత్తం బయటికి వెళ్తుంది. ఖచ్చితంగా దీని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని దాని ప్రాసెస్ని, ఒకవేళ నిజంగానే తప్పిదం జరగలేదు అంటే వాళ్ళకి ఇచ్చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చాలా గందరగోళంగా జరిగింది. కనీసంగా 6 నెలల పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్నటువంటి దిద్దే వాళ్ళ యొక్క ప్రొఫెసర్ల యొక్క సంఖ్య కనుక తీసుకుంటే కనీసం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే చిన్న నోటిఫికేషన్ కాదు, 21,000 మంది రాసిన వాళ్ళు, అసలు సెలెక్ట్ అయిన వాళ్ళు, మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు 31,000 మంది ఉంటే ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 21,000. 21,000 ఇంటూ 7 పేపర్ దిద్దాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ దిద్దాలంటే రోజు 30 పేపర్లు ఇస్తారు. అలాంటి నువ్వు రోజుకు 60-70 పేపర్లు దిద్దిచ్చి ఏ విధంగా గ్రూప్ 1 సెలెక్ట్ అయినా ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు 563 మంది అభ్యర్థుల్లో ఎవరైనా నిజమైన అభ్యర్థులు, అర్హత కలిగిన అభ్యర్థులు వాళ్ళకి వస్తే, ఒకవేళ ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్తే నిజమైన అభ్యర్థులు నష్టపోతారు కదా. సెలెక్ట్ అయితే తప్పేం లేదు. ఏం కావాలంటున్నాము? నీతి నిజాయితీ వ్యక్తులు కావాలా, సీరియస్ అభ్యర్థులు కావాలా, సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్న వాళ్ళు కావాలా. ఎందుకంటే రేపు రాష్ట్ర భవిష్యత్తే ఇది 563 యొక్క గ్రూప్ 1 ఉద్యోగులపైన ఆధారపడింది. కాబట్టి సరైన అభ్యర్థులకు న్యాయం జరగాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఇది చాలామంది గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. దా చెప్పు, ఏం జరుగుతుంది? జీవో 29 వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. కవిత కూడా రాబోతుంది కొద్దిసేపట్లో. ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? మీ డిమాండ్స్ ఏంది? మేమైతే గ్రూప్ 1లో జియో 29 తీసుకొచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రిలిమ్స్లో. దానివల్ల ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, విద్యార్థులకు అన్యాయం అయిపోతారు మ్యాక్సిమంగా. ఎందుకంటే ఇంతకుముందు గ్రూప్ 1 ఫిలిమ్స్లోని జియో 29 వల్ల ఎస్సీ ఎస్టీ అన్యాయం అయిపోవడము. ఇంకోటి ఏంటంటే ఇందులో తెలుగు యాస్పిరెంట్లు కూడా చాలా వరకు లెక్చరర్స్ కూడా వాళ్ళు కూడా చాలా అన్యాయం అయిపోయారు. ఇంకోటి ఏంటంటే మేము ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేది ఏదైనా ఉందంటే రీఫిలిమ్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఎందుకు రీఫిలిమ్స్ కోరుకుంటున్నామంటే ఈ జియో 29 వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా అన్యాయం అయిపోవడం. ఇంకోటి ఏంటంటే ఇందులో తెలుగు యాస్పిరెంట్లు అన్యాయం అయిపోవడం. ఇంకోటి ఏంటంటే అతను అంటే సరిగ్గా లెక్చర్ అంటే దిద్దడం కానీ కొద్దిగా అందులో కూడా ఇబ్బంది అవుతుంది, ఏదో రకంగా ఇబ్బంది అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఆ రకంగా గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి. దాదాపు 500 చిల్లర మందికి ఆల్రెడీ పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి మీ ఆవేదన? ఏంటి మా నిరుద్యోగ ఆవేదన? గత ప్రభుత్వం పట్టించుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టు సింగిల్ బెంచి ఓ తీర్పిచ్చినప్పుడు డివిజనల్ బెంచ్ పోయింది. సరే, మీరు పోవడం వల్ల తప్పలేదు, కానీ కనీసం దానిపైన ఎలాంటి ఒక చర్చ లేకుండా 700 పేజీల రిపోర్ట్ని 1 అవర్ కూడా చూడకుండా ఈ కోర్టు అనేది ఏం చేసిందంటే స్టే ఇచ్చేసింది. అది ఏ విధంగా సాధ్యం? 700 పేజీలు. ఇప్పుడు మనం ఒక రోజుకి మేము చదువుతుంటే, బుక్లలో చదువుతుంటే మేము తిప్పికొడితే రోజుకు 100 పేజీలు కూడా చదవలేము. అలాంటిది ఎలాంటి చర్చ లేకుండా 1 అవర్లోనే ఏ విధంగా ఇస్తుంది? మేము అంటే కోర్టుని అడుగుతున్నాం, కోర్టుని కూడా అడగవద్దు కానీ అడుగుతున్నాం. ఎందుకంటే ఏ విధంగా అది ఎట్లా సాధ్యం? అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చేసే డిమాండ్స్ నెరవేర్చడం ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి?
మేము దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఒరిజినల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి వచ్చినందుకు మాకు బాధ లేదు, వాళ్ళకి వచ్చిన సంతోషం. కానీ ఇక అదర్ అభ్యర్థులు కొంతమంది ఎక్స్ట్రా పెరిగారు, 18 మంది ఎక్స్ట్రా పెరిగారు, వాళ్ళకి ఎందుకు వచ్చింది? అదేవిధంగా లోకల్ కేటగిరీ పోస్టులలో మనకి ఏంటంటే 1 నుంచి 13 ర్యాంకుల లోపే ఉండాలి 13 పోస్టులు తీసుకుంటే, కానీ 35వ ర్యాంకు 34వ ర్యాంకు ఇచ్చారు. ఏ విధంగా సాధ్యమైంది నాన్ లోకల్ కేటగిరీకి? సో మాకు ఇలాంటి క్లారిఫికేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ ముందు పోతే మాకు బాధ ఉండపోవు. అలాంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఫస్టే డైరెక్ట్ పోయి మీరు డైరెక్ట్ ఏమంటారు అందరికి ఇచ్చేసి ఇప్పుడు అలా కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి మా తెలంగాణ లోకల్గా అన్యాయం చేస్తారా మీరు? కొత్త అభ్యర్థులు అంటే పక్క రాష్ట్ర పోలు ఎవరైనా ఉన్నారు ఇందులో? రాష్ట్ర పోలకు 34వ ర్యాంక్ అయినా వచ్చింది. అది ఎట్లా వస్తుంది? అది యాక్చువల్గా ఓపెన్ కేటగిరీలో 284 పోస్టుల్లో 15 పోస్టులు వస్తే 15 పోస్టుల లోపే ఉండాలి కదా వీళ్ళు. 34వ ర్యాంక్ అతనికి ఎట్లా ఇస్తారు? అంటే అసలు లోకల్ అంటే అసలు మాకు లోకల్ అంటే ఆ 5% లోకల్ నాన్ లోకల్ వాళ్ళు వస్తారా, మరి తెలంగాణ వాళ్ళు వస్తారా, జోన్ 1 వాళ్ళు వస్తారా, జోన్ 2 వాళ్ళు వస్తారా? మాకు ఈ క్లారిఫికేషన్ కావాలి. ఇలాంటి క్వశ్చన్లు మాకు ఉన్నాయి, మా ఆవేదన ఉంది. మా వైపున గవర్నమెంట్ తినే పరిస్థితి లేదు, ఈ టీజీపీఎస్ తినే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడదు మాకు. మొత్తానికి గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు మళ్ళీ తెర మీదకి వచ్చారు. వాళ్ళు ఇందులో చాలా తప్పుల తలకగా ఉంది. అర్హత లేనటువంటి అభ్యర్థులు ఇందులో ఉన్నారు. మెజారిటీ పీపుల్ 70 మందికి పైగా ఇందులో పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. లోకాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేది పోయి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన అభ్యర్థులు నష్టపోతున్నారు. మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది.